సుప్రీంకోర్టు ఏదైతే ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది, హైకోర్టులో స్టే వచ్చినంత మాత్రాన మీరు ఏ విధంగా సుప్రీంకోర్టుకు వస్తారు, హైకోర్టులో ఏదైతే వాదనలు జరిగినాయో దాని విషయంలో చాలా స్పష్టంగా సార్ హలో చెప్పండి వినబడుతుంది. చాలా స్పష్టంగా హైకోర్టులో ఉన్నప్పుడు కేసు విషయంలో సుప్రీంకోర్టుకు ఏ విధంగా వస్తారో, హైకోర్టులో స్టే చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వస్తారా అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ రోజుతో మాకు చాలా నమ్మకం కుదిరింది ఏంటంటే హైకోర్టులో ఖచ్చితంగా బీసీ బిల్లుకు సంబంధించి న్యాయం జరుగుతున్న ఒక సదుద్దేశంతో ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానించిన సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా హైకోర్టులో కూడా ఖచ్చితంగా ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి పెంచే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అంటే కులగన్న కావచ్చు, డెడికేషన్ కమిషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 56.33% ఉన్నట్టుగా నిర్ధారించడం, అదే కాకుండా జనాభా దామాషా ప్రకారం కాకుండా రాజకీయంగా వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టులో బీసీలకు సంబంధించి న్యాయం జరుగుతున్న ఒక నమ్మకం. చరణ్ గారు హైకోర్టు గతంలో చేసిన ఒక కామెంట్ మీకు చెప్తాను. గత విచారణ సందర్భంగా మాధవ్ రెడ్డి గారికి బాగా తెలిసి ఉంటుంది. అది ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, అటు రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉంది. ఆ రెండు పెండింగ్లో పెట్టుకొని జీవో ఎలా ఇచ్చారని క్వశ్చన్ చేసింది. ఇప్పుడు కూడా రేపు అదే మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది మిమ్మల్ని. సార్ ఇక్కడ క్వశ్చన్ చేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు హైకోర్టు ఏదైనా దాని విషయంలో వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఉంటే స్టే ఇచ్చేవాళ్ళు, స్టే ఇవ్వలే. కాకపోతే వాళ్ళు చెప్పింది 8వ తారీఖు మాత్రం ఆర్గ్యుమెంట్ ఏంటో ఈ లోపు మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు ధర్మాసనం గవర్నమెంట్ పాజిటివ్ గా వస్తుందని భావిస్తున్నారా? పూర్తిగా ఈ రోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలే దానికి మేము నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా హైకోర్టులో బీసీ సమాజానికి కావచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కోర్టుకు వెళ్లే వాళ్ళు కోర్టుకు వెళ్తుండ్రు. కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము అనడం లేదు. మిగతా బీసీ సంఘాలలాగా ఖచ్చితంగా కోర్టుకు వెళ్లే వారు కోర్టుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం న్యాయం ప్రకారం మనం ఏదైతే బిల్లు తీసుకొచ్చినామో ఆ బిల్లు ఖచ్చితంగా హైకోర్టులో మాకు ఊరట లభిస్తుందని చెప్పేసి మేము భావిస్తాము. ఖచ్చితంగా హైకోర్టులో స్టే రాలేదు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు పోయినప్పుడు కూడా హైకోర్టులో ఉన్న అంశాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాబట్టి హైకోర్టులో రేపు ఆ స్టే రాకుండా కావచ్చు, అదేవిధంగా డిస్మిస్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా బీసీ సమాజానికి మేలు జరిగే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలే జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తాం. సార్ ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు చెప్తారు బీసీలలో వర్గీకరణ లేదు. బీసీలలో వర్గీకరణ ఉంది సార్, బీసీఏ బీసీడీ ఉన్నది. కాకపోతే విద్యా ఉద్యోగాల మాత్రమే వర్గీకరణ ఉన్నది. అదే అదే చెప్తా ఉన్నా సార్, అక్కడికి వస్తున్నా. ఎస్సీ వర్గీకరణ ఉంది సార్. మరి చట్టసభలో ఎస్సీ వర్గీకరణ ఎక్కడ సార్? ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం అమలు అవుతా ఉందా? అది ఉండదు కదా. చట్టంలో రకరకాలుగా అన్నిటికీ కామన్ గా చట్టాలు లేవు. అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నారు 1961 రాష్ట్రాలు సొంతంగా ఓబీసీలకు సంబంధించిన లెక్కలు తెలుసుకోవచ్చని చాలా స్పష్టంగా కేంద్రమే చెప్పింది. కాబట్టి దానిలో ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 56% ఉంటే 42% రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి 42% రిజర్వేషన్ ఇచ్చారు. ఆనాడు బీపీ మండల్ కమిషన్లు కూడా 52% బీసీలు ఉంటే 27% మాత్రం రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే వెనుకబాటుతనం ఆధారంగా 27% ఉంది. కాబట్టి చెప్పడానికి బాగుంది, కానీ ఇప్పుడు ఇందులో మహేష్ కుమార్ గౌడ్ గారి కుటుంబానికి సంబంధించో, లేకుంటే మీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కు సంబంధించో, వాకిటి శ్రీహరికి సంబంధించో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి రిజర్వేషన్ ఉండదా? ఇప్పుడు రిజర్వేషన్ వాళ్ళకు రాదా? ఇందులో రాదా రిజర్వేషన్? వాళ్ళకు రాదా? మీరు అంటున్నారు కదా పేదలకే ఇదని. సార్ ఎస్సీ ఎస్టీ ఇప్పుడు మీరు రాదా రిజర్వేషన్ ఇందులో? సార్ ఇప్పుడు దయచేసి మీరు కళ్యాణ్ గారు మీరు చెప్పింది నేను మాట్లాడతాం దాని గురించి. ఇప్పుడు దీని ఎస్సీలలో ఎస్టీలలో ఎంతమంది ఇక్కడ మీరు చెప్పింది బీసీకి సంబంధించిన అంశం ఇది నేను మాట్లాడుతుంది సార్. అదే సార్ బీసీకి సంబంధించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. రాష్ట్రం చట్టం ప్రకారం మేము ముందుకు పోతా ఉన్నాం. హైకోర్టులో ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో 3 అడ్వకేట్లు నిష్ణాతుని అడ్వకేట్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం, అదే కాక డిప్యూటీ సీఎం గారు 2 మంత్రులు పర్యవేక్షించిన పరిస్థితి మనం చూస్తాం. ఖచ్చితంగా బేసిక్ గా తప్పు జరిగినప్పుడు లేకుంటే రాజ్యాంగ పరంగా సాధ్యం కానప్పుడు మీరు ఎంత గొప్ప అడ్వకేట్లను పెడితే డిబేట్లకు వచ్చి ఎంత డిబేట్ చేస్తే ఏం లాభం? కానీ మనం చెప్పండి చరణ్ గారు చెప్పినా మాధవ్ రెడ్డి గారు చెప్పినా విషయం ఏంటంటే బీసీలలో ఇంకా ఎంతైతే రాజ్యాధికారం ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా రావాల్సినట్టు ఉంది. 42% కాదు, ఇంకా ఎక్కువ శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో కావచ్చు, చట్టసభలో కావచ్చు, పేదలకే దక్కాలి అనేది పేదలకు దక్కాలంటే